భువన, చరణ్కి ముద్దు పెడతానన్నావు, పక్కన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వాళ్ళ ముందు నువ్వు ఆ పని చేస్తే చరణ్ సీరియస్ అవుతాడు కదా, ఇప్పుడు ఎలా? ఒక పని చేస్తాను, మెట్ల మీద నుంచి పడిపోతున్నట్టుగా నటిస్తాను. టక్కు నన్ను కాపాడబోయే ఉద్దేశంతో పట్టుకుంటాడు కదా, స్లిప్ అవుతున్నట్టుగా నటిస్తూ టక్కున ముద్దు పెట్టేస్తాను. పద. భువన, ఏంటి బోనా, చూసుకొని నడవాలి కదా. నేను పట్టుకున్నాను కాబట్టి సరిపోయింది, లేదంటే నడుము జారిపోవడమో తలకాయ పగిలిపోవడమో జరిగేది. అవును, పడిపోయేదానివి ఆ నరవాలి గాని అని మూతెందుకు ముందు పెట్టావు? ఓ, పట్టుకున్న వాళ్ళకి ముద్దివ్వాలనా? పట్టుకుంటే ముద్దిస్తావని తెలుసుంటే నిన్ను పడేసి మరీ నేనే పట్టుకునేవాడిగా. ఏంట్రా అది? తనేదో పడిపోయింది, మా తమ్ముడు కాపాడాడు, అయిపోయింది కదా. ఎందుకలా కామెంట్ చేస్తారు? ఏంటి, ఏమైంది, ఏంటి గొడవ? అదేం లేదు మేడం. సర్లే, క్లాస్కి వెళ్ళు. చూసావు కదా, నేను అడ్డుపడలే, చరణ్ కూడా తప్పుకోలే. కానీ నువ్వనుకున్నట్టు ఏం జరగలేదు. అదే నేచర్, అదే డెస్టినీ. ఏదో జరగకపోతే ఏదో చేస్తానన్నా. భువనా, సారీ, నీతో కొంచెం మాట్లాడాలి భువనా. నాతోనా? ఏం మాట్లాడాలి? నువ్వంటే నాకు చాలా ఇష్టం. నిన్ను సిన్సియర్గా లవ్ చేస్తున్నాను. అందుకే ఈ విషయం నీతో చెప్దామని. ఎంత ధైర్యం రా నీకు! నన్ను ఇష్టపడుతున్నాను, లవ్ చేస్తున్నాను అని నా ముందుకొచ్చి చెప్తావా? ఇలాంటి వాళ్ళకి చెంపదెబ్బ సరిపోదు భువన. అది కాదు భువనా, నన్ను అర్థం చేసుకో ప్లీజ్. నేను కాదురా, పోలీసులకు అప్పు చెప్తే వాళ్ళే నిన్ను అర్థం చేసుకుంటారు. ఇప్పుడు పోలీసులకు ఫోన్ చేస్తాను. భువనా భువనా ప్లీజ్ భువనా, అది కాదు భువనా, సారీ భువనా, వద్దు భువనా, నేను చెప్పేది విను. హలో, పోలీస్ స్టేషన్. నా స్కూల్ డేస్ నుంచి రన్నింగ్లో చాలా సర్టిఫికెట్స్ వచ్చాయి. సో నేను ఆ పొజిషన్లోనే ఎదగాలనుకుంటున్నా. వెళ్ళి చదువుకుందామా, ఉద్యోగం సంపాదించుకుందామా అంటే ఆ ఏరియాలోనే తెలుస్తుంది. అదే ఒక స్పోర్ట్స్ పర్సన్గా స్టేట్ తరపున, దేశం తరపున ఒలింపిక్స్కి వెళ్ళగలిగితే ప్రపంచం మొత్తం మనమేంటో తెలుస్తుంది కదరా. నేను అలాగే వెళ్ళాలని ఫిక్స్ అయ్యాను రా. అవునవును, చాలా గుడ్ డెసిషన్.
చరణ్ కూడా ఇప్పుడు అదే ప్రాసెస్ లో ఉన్నాడు. హే ఎందుకు కోపడుతున్నారండి? నేనేం లేని చెప్పట్లేదు కదా. చరణ్ కూడా కబడ్డీ ఛాంపియన్ అవ్వాలనుకుంటున్నారు. దానికి సంబంధించి అకాడమీలో జాయిన్ అవ్వబోతున్నారు. ఫీజు కూడా కట్టేశారు. నువ్వు రన్నింగ్, ఆయనేమో కబడ్డీ. మన కాలేజ్ నుంచి 2 ఛాంపియన్స్ రాబోతున్నారు. హే నేను కబడ్డీ ఛాంపియన్ అవ్వాలనుకుంటున్నానని నీతో చెప్పానా? చరణ్, పల్లవి అన్నదానిలో తప్పే ఉంది. నువ్వు కబడ్డీ బాగా ఆడతావు. మొన్న చూశాను కదా, ఏ ప్రొఫెషన్లో అయినా మనకి టాలెంట్ ఉంది అనుకున్నప్పుడు అటు వెళ్తేనే లైఫ్లో త్వరగా సక్సెస్ అవ్వగలుగుతాం. ఆలోచించు, గొడవ పడ్డం దేనికి? మేడం మీకు తెలీదు, ఇది కావాలన్న నెరికించడానికి ఇలా చేస్తుంది. నాకు కబడ్డీ ఆడాలని లేదు, కబడ్డీ ఆడి ఛాంపియన్ అవ్వాలనే ఇంట్రెస్ట్ అంతకన్నా లేదు. ఏంటి పల్లవి, చరణ్ అలా మాట్లాడుతున్నాడు? ఏముందమ్మా, నేనేం చెప్పినా కాదండం తనకు అలవాటే కదా. యాక్చువల్లీ ఆయన కబడ్డీ ప్లేయర్ అమ్మా. ఇంట్లో చాలా ఆల్బమ్స్ కూడా చూశారు. చాలా సార్లు ప్రైజులు కూడా తెచ్చుకున్నట్టుంది. మరి అలా అయినప్పుడు ఎందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు? దానికి కారణం కూడా మా అత్తగారి. చిన్నప్పుడెప్పుడో కబడ్డీలో చిన్న ప్రాబ్లం అయిందంట. ఆ భయంతో ఆవిడ ఆయన్ని కబడ్డీకి దూరం చేసేశారు. అమ్మ మాటని కాదనలేడు కదా ఈ మహానుభావుడు. అందుకే నాకు ఇంట్రెస్ట్ లేదు, ఇష్టం లేదు అంటున్నారు. కానీ నిజానికి ఆయనకి కబడ్డీ ప్లేయర్ అవ్వాలని చాలా ఇంట్రెస్ట్ ఉందమ్మా. భార్యగా తన ఇష్టాన్ని గుర్తించి నువ్వు తనని అటు ప్రోత్సహించాలి అనుకుంటున్నావు. దాన్ని తప్పు పట్టడం లేదు. కానీ అది మీ అత్తయ్యకి ఇష్టం లేదు. ఆవిడ వల్ల చరణ్కి కూడా ఇష్టం లేదు. నువ్వు ఫోర్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు? ప్రయత్నం చేస్తున్నాను, చూద్దాం మరి. సరే, ఇంకేంటి గలగల విత్ కోకిల? అమ్మా, సూపర్ హిట్ రేడియో FM 5.5లో కొత్త రేడియో జాకీగా పనిచేస్తుంది నువ్వే కదా? అమ్మా, నీకెలా తెలుసు? నీకెవరు చెప్పారు? ఆ ప్రోగ్రాం నేను విన్నాను. నీ గొంతు వినపడగానే అది నువ్వే అని నేను గుర్తుపట్టాను. అది నువ్వే కదా? నువ్వు కాదు అని చెప్పినా నేను నమ్మను. ఎంత దూరంలో ఉన్నా బిడ్డ గొంతు అమ్మ గుర్తుపడుతుంది. చెప్పు, అది నువ్వే కదా? అవునమ్మా, నువ్వు నా తల్లివి కాబట్టి గుర్తుపట్టగలిగా. నేనేనమ్మా. అదేంటి, నువ్వు రేడియో జాకీగా పనిచేయడమేంటి? ఇంట్లో చరణ్కి మీ అత్తయ్య గారికి తెలుసా? వాళ్ళకి తెలీదు. బామ్మగారికి, మావయ్య గారికి, చంటికి మాత్రమే తెలుసు. చరణ్కి తెలియకుండా నువ్వు రేడియో జాకీగా పనిచేయాల్సిన అవసరం ఏమొచ్చింది?